చిదంబరెడ్డి మనం ఇంకొక బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు. ఇక భారత దెబ్బకు పాక్ అయితే అల్లాడుతోంది. ఇక పాక్ చర్యలను భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతున్నా కూడా ఆ దేశ తీరు అయితే మారడం లేదని చెప్పుకోవాలి. ఎలాంటి దాడులు చేసినా కూడా భారత్ సుదర్శన చక్ర 400 తో తిప్పికొట్టడంతో అణ్వాయుధాలపై పాక్ దృష్టి పెట్టినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో కాసేపట్లో నేషనల్ కమాండ్ అథారిటీ భేటీ కానున్నట్లు సమాచారం. ఈ అథారిటీ పరిధిలోనే అణ్వాయుధాల నిర్వహణ ఉండడంతో పాక్ ప్రధాని సమావేశం కానున్నారు. రైట్ గా చూసుకోవచ్చు. ఇక పాక్ చిదంబరెడ్డి మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు కూడా చూసుకున్నాం. పాక్ సంబంధించి కంప్లీట్ గా అంటే ఎక్కడికక్కడ అబద్ధాలు చెప్తూనే ఉంది. బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే మొదటి నుంచి భారత్ ను భయపెట్టిన ప్రపంచ దేశాలు సంయమనం పాటించమని చెప్పినా సరే ఒకటే కారణము, వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి. రెండు సమవుజ్జీలైన అణ్వాయుధాలు కలిగిన దేశాలు ఒకవేళ నిజంగానే అణ్వాయుధాలకు సంబంధించి యుద్ధంలోకి దిగితే ప్రపంచం మొత్తం నష్టపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దాని ముందుకు వెళ్ళకూడదు అన్నది ప్రపంచ దేశాలు చెప్తూ వస్తున్నాయి. అందులోనే మనం ఏదైతే చూస్తున్నామో గత 3 రోజుల నుంచి భారత్ ను పాక్ నిలువరించే అవకాశం లేదు, దాడి చేసే పరిస్థితి లేదు. ఏదైనా చేద్దాము అంటే S-400 సుదర్శన చక్రం లాగా భారత్ను కాపాడుతోంది. ఆకాశ్ మిసైల్స్ ఆకాశంలోనే వాళ్ళకి సంబంధించిన చిన్నదాన్నైనా సరే కూల్చివేస్తున్నాయి. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో అణ్వాయుధాలను బయటికి తీయాల్సిన పరిస్థితి ఉంది అనే ఉద్దేశంతోనే పాకిస్తాన్ NCA వాళ్ళతో ఏదైతే నేషనల్ సంబంధించిన దాంతో వాళ్ళు ఇప్పుడు భేటీ నడపడం ద్వారా అణ్వాయుధాలను బయటికి తీయబోతున్నాము అనే ఒక సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారత్ భయపడదు అన్న విషయం కూడా వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. ఎందుకంటే వాళ్ళు తీసే అణ్వాయుధాలను కూల్చివేయడానికి మన దగ్గర మరొక బ్రహ్మాస్త్రం ఉంది. దాన్నే బ్రహ్మోస్ అంటారు. అది బయటికి వస్తే ఏం జరుగుతుందో పాకిస్తాన్కు చాలా క్లియర్గా తెలుసు. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క అణ్వాయుధాన్ని కూడా బయటికి తీయకుండానే బ్రహ్మోస్ని బయటికి తీస్తే చాలు. ఎందుకంటే మనం చూస్తున్నాము గతంలో బ్రహ్మాస్త్రము, రామబాణము అని మనం మాట్లాడుకునే వాళ్ళం. వాటి పని ఏంటంటే ఒక్కసారి అది బయటికి వెళ్ళిందా, ఒక్కసారి అది టార్గెట్ ఎక్కడో తెలుసుకుందా, ఎవరిని నాశనం చేయాలన్న విషయం దానికి సమాచారం ఉందా, చాలు అది ఒక్కసారి గాలిలోకి లేచింది అంటే ఏదైతే దానికి ఇచ్చిన కమాండ్ ఉందో దాన్ని పూర్తి చేసేదాకా అది కిందికి దిగదు అన్న విషయం చాలా క్లియర్గా తెలుసు. గతంలోనే ఒకసారి బ్రహ్మోస్ దాదాపుగా 170 కిలోమీటర్లు పాకిస్తాన్లో వెళ్ళింది. అయితే ఆ రోజు ఎలాంటి ఇది లేదు, టెక్నికల్ మిస్టేక్ తోనే ఆ రోజు బ్రహ్మోస్ 170 కిలోమీటర్లు పాకిస్తాన్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ రాడార్ వ్యవస్థ కానివ్వండి, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కానీ దాన్ని గమనించలేకపోయింది, గుర్తించలేకపోయింది. ఇవాళ అణ్వాయుధాలను తీస్తే భారత్ భయపడుతుందనే ఒక పిచ్చి ఆలోచనతో పాకిస్తాన్ ఉంది తప్ప వాస్తవానికి